బీసీ సమాచార్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. ఈరోజు ఒక విశిష్ట అతిథి మన బీసీ సమాచార్ యూట్యూబ్ ఛానల్ వచ్చేసారు. జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధికార ప్రతినిధి మరియు న్యూఢిల్లీ వ్యవహారాల ఇన్ఛార్జ్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర స్వర్ణకార సంఘం అధ్యక్షులు మరియు మాజీ ఆంధ్రప్రదేశ్ బీసీ కార్పొరేషన్ మాజీ డైరెక్టర్ కర్రి వేణుమాధవ్ గారు ఉన్నారు. నమస్కారం కర్రి వేణుమాధవ్ గారు. నమస్కారం అండి. ముఖ్యంగా ఏదైతే ఈ బీసీ ఉద్యమం ఉందో, తెలంగాణ రాష్ట్రంలో ఉవ్వెత్తున బీసీ ఉద్యమం ఎగిసిపడుతుంది. సంఘాలకు అతీతంగా బీసీ నాయకులందరూ ఏకతాటిపైకి వస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో స్తబ్దతగా ఉన్నట్టుగా కనబడుతుంది. అంటే దీనికి కారణం ఏదైతే ఆర్ కృష్ణయ్య గారు జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షులు ఉన్నారో, ఆయన ప్రభుత్వంలో భాగం అవడం వల్ల బీసీ ఉద్యమం స్తబ్దతగా ఉందని భావించవచ్చు. ఆయన ప్రభుత్వంలో ఉన్నా లేకపోయినా బీసీ ఉద్యమం అనేది ఎప్పుడూ స్తబ్దతగా ఉండదు. బీసీ ఉద్యమం అనేది ఎప్పుడు నీరుగా పెన్నుపులాగా ఎప్పుడు విషయాన్ని బట్టి మాత్రమే బీసీ సంఘాల్లో యాక్టివ్నెస్ ఉంటుంది. అనేక రాజకీయ పార్టీల్లో బీసీలు ఉండొచ్చుగాక, అనేక సంఘాలుగా బీసీలు ఉండొచ్చుగాక, కానీ బీసీల కోసం ఆత్మగౌరవం కోసం వచ్చేసరికి బీసీ సంఘాలు ఎప్పుడూ కూడా సిద్ధంగా ఉంటాయి ఉద్యమాలకి. అది ఆంధ్రప్రదేశ్లో మీరు వెనకడుగు వేయాల్సిన అవసరమే లేదు. దానికి ఎప్పుడు కూడా ప్రభుత్వం అనుకూలంగా ఉంటే, ప్రభుత్వం వ్యతిరేక చర్యలు కనబడితే అప్పుడు బీసీ ఉద్యమం బయటకు వచ్చేటువంటి అవకాశం ఉన్నది. అంటే ముఖ్యంగా ఏదైతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బీసీ సంఘాల నాయకులు అయితే ఉన్నారో, వ్యక్తిగత పనులకి మాత్రమే సంఘాలను అడ్డుపెట్టుకున్నారనే ఒక అభిప్రాయం అయితే కొందరు ప్రజల్లో ఉంది. బీసీల సమస్యలని పక్కన పెట్టి వాళ్ళ వ్యక్తిగత పనులు మాత్రమే వాళ్ళు శ్రద్ధ పెట్టారనే ఒక ఆరోపణ అయితే ఉంది. దాని మీద మీ అభిప్రాయం ఏంటి? వ్యక్తిగతమైనటువంటి పనులు చేసేవాళ్ళు ప్రతి దగ్గర ఉంటారు. వ్యక్తిగతం అనేది ఇక్కడ బీసీ ఉద్యమానికి సరైనటువంటి మాట కాదు. ఎందుకంటే బీసీలకి సంబంధించినటువంటి అనేక రకాలైనటువంటి ఉద్యమాల్లో భాగంగా మొట్టమొదట మనకు బీసీ ఉద్యమంలో ఉన్నటువంటిది క్రియాశీలకంగా మేము గత 50 ఏళ్లుగా పోరాడేది ఆర్ కృష్ణయ్య గారు జాతీయ బీసీ సంక్షేమ సంఘంలో చట్టసభల్లో బీసీలకు రిజర్వేషన్ల కోసం మాత్రమే, ఆ తర్వాత ఉద్యోగుల్లో బీసీ ఉద్యోగులకు ప్రమోషన్ల కోసమే, జనగణనలో కులగణన కోసమే, ఇలాగే అంటే ఎమ్మెల్యే ఎంపీ సీట్లలో ముఖ్యమైనటువంటిది ఇదే. దీనికి ఇప్పటికే చట్టసభల్లో బీసీలకు రిజర్వేషన్ గురించి జాతీయ బీసీ కమిషన్కి ఇప్పటికే చట్టభద్రత ఇచ్చింది గవర్నమెంట్. ఆ గవర్నమెంట్ చట్టభద్రత ఇచ్చిన తర్వాతే జాతీయ బీసీ కమిషన్ అనేక రకాలైనటువంటి మరి కేంద్రానికి సిఫార్సు చేసింది. ఈ రోజున ఈ ఉద్యమాల ఫలితమే ఆంధ్ర తెలంగాణ అనేది కాదు, విడిపోయిన తర్వాత కూడా అన్ని రకాల ఉద్యమాలు కలిసే జరుగుతూ ఉన్నాయి. ఇప్పుడు ఇక్కడ కలిసే జరిగే క్రమంలో అక్కడ రాజకీయ పార్టీలు ఇచ్చినటువంటి హామీల ప్రకారం అక్కడ అందరూ కూడా ముందుకు పెడతా ఉన్నారు. ఇక్కడ ఉద్యమ స్వభావం మనకి అనుకున్నంతగా మనకి లేదని అనడానికి కారణం ఏంటంటే, ఇక్కడ ఉన్నటువంటి బీసీ ఉద్యమం ఒక విధానం వేరు, తెలంగాణలో ఉన్నటువంటి విధానం వేరు. అక్కడ తెలంగాణ వాదంతో పాటుగా అనేక రకాల ఉద్యమాలు చేసినటువంటి ఉద్యమాలు, కళాకారులు, ఉద్యోగ సంఘాలు ఇవన్నీ కూడా అనేక రకాలైనటువంటి వాటితో ఉంటాయి. మనకి ఇక్కడ పరిస్థితి తక్కువ ఉన్నమాట వాస్తవమే, కానీ సందర్భం వచ్చినప్పుడు మాత్రం ఆ బాంబు బ్లాస్ట్ అయింది. తప్పనిసరిగా ఆ రోజు కూడా త్వరలో ఎదురు చూస్తూ ఉంటారు. ఎందుకంటే బీసీ ఉద్యమం అనేది ఎప్పుడు చల్లారదు. చట్టసభల్లో బీసీలకు రిజర్వేషన్లు ఇచ్చేదాకా కూడా బీసీ ఉద్యమం యొక్క వేడి వాడి ఎప్పుడు ఉంటుందని చెప్పి మీకు తెలియజేస్తా ఉన్నా. మీకు అక్కడికి ఇక్కడికి ఎవరు ఏ పార్టీలో ఉన్నా, పార్టీలో ఎవరు వ్యక్తిగత ప్రయోజనాలు పనులు చేసుకున్నా అవన్నీ వారి వ్యక్తిగతం సంబంధించినవే. కానీ బీసీ ఉద్యమం మాత్రం అందరికీ సంబంధించింది. రాజకీయ పార్టీల్లో అన్ని పార్టీల్లో వాళ్ళ వాళ్ళ అవసరాల కోసం, ఆ రోజు వాళ్ళ నాయకుల కోసం నటించేవాళ్ళు, నడిచేవాళ్లే ఉండబట్టి ఆ రకమైనటువంటి భావన మీకు కలిగి ఉండొచ్చేమో, కానీ ఎవరు పార్టీలో వాళ్ళు పనిచేసుకుంటారు, ఎవరు పార్టీలో వాళ్ళు పనిచేసుకుంటారు, ఎవరి ఇంట్లో వాళ్ళు ఫోన్ చేస్తారు. అట్లాగే బీసీ ఉద్యమం అంటే ఇది బీసీ ఉద్యమం, పార్టీల ఉద్యమం కాదు, ఇది బీసీ ఉద్యమం. చట్టసభల్లో బీసీలకి రిజర్వేషన్లు ఇచ్చిన రోజే దీని యొక్క పూర్తి సాంద్రత చేకూరుతుంది. ఆర్టికల్ 340 ప్రకారం డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఆ రోజే చెప్పాడు. ఆర్టికల్ 341, 342 ఎస్సీ ఎస్టీలకు పెడితే ఆర్టికల్ 340 ముందు బీసీల కోసం పెట్టారు. ఆర్టికల్ 340 అమలు చేయమని ఆయన రాసిన రాజ్యాంగంలో ఆ రోజే రాసి ఉంటే ఇవాళ దాకా 122 సార్లు పైగా రాజ్యాంగ సవరణ చేశారు. 56% ఉన్న బీసీల కోసం ఒక్కసారి కూడా చేయలేదు. అందుకని ఎటువంటి పరిస్థితుల్లో కూడా ఇది ఊరుకునే ప్రసక్తే లేదు. తప్పనిసరిగా ఉద్యమాలే. అది తొత్తులుగా అయితే మాత్రం ఎవరు ఉండరు. కాకపోతే పైన బీసీ ప్రధానమంత్రి ఉన్నాడు, ఆయనతో ఏం చేయించుకోవాలనేది ఇది ఒక రాజకీయ ఎత్తుగడ. ఎలాగో బీసీ ఉద్యమంలో కూడా ఇది ఒక ఎత్తుగడ. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారితో అనేక కార్యక్రమాలు చేయించుకుందామని ఉన్నాం. ఎవరైతే గౌరవ ప్రధాని నరేంద్ర మోడీ గారు ఉన్నారో, బీసీ ప్రధానిగా మీరు చెప్తున్నారు,
మరి బీసీ ప్రధానిగా ఆయన మూడోసారి ప్రధానిగా పదవి చేపట్టిన తర్వాత ఇప్పటికి కూడా ఏదైతే బీసీల అంశాలు ఉన్నాయో జనగణన అవ్వచ్చు, జనగణనలో బీసీ కొలగణన అవ్వచ్చు, బీసీకి ప్రత్యేక మంత్రిత్వ శాఖ అవ్వచ్చు, ఇలాంటి హామీలు ఇప్పటికీ అమలు కాలేదు. అంటే ఎప్పుడు అమలు అవుతాయని దీనికంటే ఒక కాలపరిమితి అంటే ఉంటుందని భావించవచ్చా? అంటే అంతకుముందు 60 సంవత్సరాల పైగా చేసినటువంటి వాళ్ళు ఏమి చేయలేదు. మరి ప్రధాని నరేంద్ర మోడీ గారు వచ్చిన తర్వాత బీసీ కమిషన్కి చట్టబద్ధత వచ్చింది. ఎస్టీ కమిషన్, ఎస్సీ కమిషన్, మైనార్టీ కమిషన్, మహిళా కమిషన్ అన్నిటికీ ఉంది, చట్టబద్ధత ఉంది. ఒక బీసీ కమిషన్కి చట్టబద్ధత లేదు. అది తీసుకొచ్చింది ఎవరు? ప్రధాని నరేంద్ర మోడీ గారు కదా. ఆయన తీసుకొచ్చిన తర్వాత ఆయన వేసినటువంటి ఆ బీసీ కమిషన్ అనేక రకాలైనటువంటి ఈ బీసీ మంత్రిత్వ శాఖ ఎందుకు కావాలి, బీసీలో జనగణన కులగణన ఎంత కావాలి, వాళ్ళ యొక్క శాతం ఎంత ఉంటే ఎంత అభివృద్ధి ఎలా చేయొచ్చు, వీటన్నిటికీ ఇప్పుడు బీసీ కమిషనే ప్రధాని నరేంద్ర మోడీ గారి కార్యాలయానికి పంపింది. అందుకని ఎటువంటి పరిస్థితుల్లో కూడా బీసీ ప్రధానమంత్రి ఉండబట్టే స్టెప్ బై స్టెప్గా ఒక్కొక్క బీసీ కార్యక్రమం సక్సెస్ అవుతూ వస్తూ ఉంది. అనేక మందికి అవకాశాలు అనేక రకాలుగా వస్తూ ఉన్నాయి. తప్పనిసరిగా బీసీ నరేంద్ర మోడీ గారు ఉన్నప్పుడే చట్టసభలో రిజర్వేషన్ కూడా తీసుకొచ్చుకొని బీసీల్లో అంబేద్కర్ లాగా ఆయన చూసుకునేటువంటి రోజు రావాలని మేము అందరం 56% ఉన్నటువంటి బీసీలో గుండెమే చేసుకొని చెప్తా ఉన్నాం. ప్రధాని నరేంద్ర మోడీ గారి వల్లే చట్టసభల్లో బీసీలకు రిజర్వేషన్ వస్తుంది, కేంద్రంలో బీసీలకు ప్రత్యేక మంత్రిత్వ శాఖ వస్తుంది, కేంద్రంలో మరి జనగణనలో కులగణన జరుగుతుంది సెన్సెక్స్లో. ఎందుకంటే మీకు ఈ పాయింట్ మరి దీంతో పాటు అనుబంధంగా ఉంది కాబట్టి చెప్తా ఉన్నాను. భారతదేశంలో అనేక రకాల రాష్ట్రాలు, అనేక కులాలు, అనేక రకాలుగా బీసీల్లో ఉన్నాయి. ఈ సరి లేకపోవడం వల్లే ఈ హెచ్చుతగ్గుల వల్ల అన్ని రకాలైనటువంటి దుష్పరిణామాలకు కారణం. దాన్ని చేయడానికి వచ్చినప్పుడల్లా ఒకసారి యుద్ధం రావడం, ఒకసారి ఇంకోటి రావడం, ఆటంకాల వల్ల ఆగుతూ ఉన్నాయి. కానీ ఏ ఆటంకాలు వచ్చినా నరేంద్ర మోడీ గారు మాత్రం తప్పనిసరిగా బీసీలకు సంబంధించిన వాటిలో న్యాయం చేస్తారని మేము నమ్ముతాం. గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారిని మీరు బీసీ ప్రధానమంత్రిగా మీరు చెప్తున్నారు. అంటే బీసీలకి మీరు ఆశించిన స్థాయిలో ఆయన చేశారా? ముఖ్యంగా మీరు గమనిస్తే ఓసీలకి అంటే ముఖ్యంగా ఏదైతే రిజర్వేషన్లో లేని ప్రజలైతే ఎవరు ఉన్నారో వాళ్ళకి ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ అనేది అమలు చేస్తున్నారు. అది నరేంద్ర మోడీ గారు ప్రధాని అయిన తర్వాతే కదా ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ అమలు చేస్తున్నారు. మరి ఆశించిన స్థాయిలో కనీసం రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత అయినా బీసీల హామీలు నెరవేర్చాల్సిన బాధ్యత నరేంద్ర మోడీ గారు ఏదైతే బీసీ ప్రధానిగా మీరు చెప్పుకున్నారో ఆయన పైన ఉందా లేదా? మరి మూడోసారి అధికారంలో వచ్చిన తర్వాత ఇప్పటికైనా 2029లో అయినా ఈ హామీలు అమలు చేస్తారని మీకు నమ్మకం ఉందా? తప్పనిసరిగా అండి. ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ ఇచ్చారనేది అది నిజమే. అది కూడా అప్పుడు కంపల్సరీగా మేము మాట్లాడుకోవడం జరిగింది. దానికి సంబంధించినటువంటి అనేక రకాలైనటువంటి చర్చలు, వాదోపవాదాలు కూడా జరగడం జరిగింది. కానీ నరేంద్ర మోడీ గారు వచ్చిన తరువాత తప్పనిసరిగా ఒక కదలిక వచ్చింది. బీసీలకి చేయాల్సినటువంటి ముఖ్యమైనటువంటి పనులు ఏమున్నాయని బుల్లెట్ పాయింట్స్గా రాసుకున్నటువంటి 4 పాయింట్స్ ఉన్నాయి. ఒకటి, చట్టసభల్లో రిజర్వేషన్ల కోసం సోషల్ జస్టిస్ మినిస్ట్రీ ద్వారా మరి తప్పనిసరిగా బీసీ కమిషన్ని లైన్లో తీసుకొని బీసీ కమిషన్కి సంబంధించినటువంటి అనేక రకాలైనటువంటి పారామీటర్స్ ద్వారా వాళ్ళని ఏ ఏరియాలో ఎలా ఉన్నారు, ఏంటి, ఎక్కడెక్కడ వాళ్ళని ఏ రకంగా తీసుకోవాలి, దీన్ని సరిచేయాలంటే ఏ రకమైనటువంటి మార్పులు తీసుకోవాలి అనేటువంటి కొన్ని పారామీటర్స్ మొత్తం కూడా తీసుకొని వర్క్ అనేది స్టార్ట్ అయింది. తప్పనిసరిగా ప్రధాని నరేంద్ర మోడీ గారిని మేము నమ్ముతున్నాం. ఎందుకంటే ఇంతకాలం చేసిన రాజ్యాంగంలో ఇంత మటుకు మాకు రానటువంటిది ఇప్పుడు తప్పనిసరిగా కొంత ఒక పని అయింది కాబట్టి ఇంకా అతని మీద నమ్మకం పెరిగింది. మొదటిది బీసీ కమిషన్ చట్టబద్ధత, 2 క్యాస్ట్ సెన్సెక్స్, ఈ 2 అయినాయి. ఇంకా 3 కూడా తతిమాయి కూడా ఆయన ఎమ్మడబడతాం. తప్పనిసరిగా ఉద్యమం ద్వారా కానీ అయితేనండి, లేదా చర్చల ద్వారా అయితే కానివ్వండి, బీసీ కమిషన్కి ఇచ్చిన అనేక వినతి పత్రాల ద్వారా అయితే కానివ్వండి, సోషల్ జస్టిస్ మినిస్ట్రీ ద్వారా వెళ్ళినటువంటి అనేక కానివ్వండి, వీటన్నిటినీ కూడా ఢిల్లీ స్థాయిలో జరిగేటువంటి అన్ని రకాల లాబింగ్స్ని కూడా ముందుకు తీసుకువెళుతున్నాము. దీనికి ఇప్పటికే దేశంలో ఉన్నటువంటి అన్ని రాష్ట్రాల నుంచి వచ్చేటువంటి బీసీ నాయకులు తమ యొక్క శ్రమని, డబ్బుని ఉద్యమం కోసం ఖర్చు పెట్టి ఎవరు ఎంతమంది ఉంటే లోకల్ ఎంపీలు, ఓబీసీ ఎంపీలందరితో కూడా కలిపి సెంట్రల్లో ఒక కమిటీగా ఏర్పడేటువంటి పరిస్థితి త్వరలో కూడా ఉంటుంది. దాని ద్వారా కూడా పార్లమెంట్ ఓబీసీ కమిటీ కూడా ముందుకు వెళ్ళుద్ది. దాని ద్వారా మరింత ముందుకు వెళ్ళేటువంటి స్పీడ్ చేయాలి. అంటే మీరు అన్నట్టు 29లో 3వసారి అంటే అవును నిజమే, అనేక రకాలైనటువంటి సరి చేసుకుంటూ వస్తూ ఉన్నారు. ఈ రోజున ఈ నోట్ల రద్దు దగ్గర నుంచి, జిఎస్టీ దగ్గర నుంచి అనేక రకాల మార్పులు ప్రభుత్వం వస్తుంది. దాంతోపాటుగా మాకు న్యాయ పరంగా రావాల్సినటువంటి 56% రిజర్వేషన్ని
తెచ్చే విధంగా మరి రాజ్యాంగాన్ని సవరించైనా సరే పార్లమెంట్లో మరి బీసీలకి న్యాయం చేస్తారని చెప్పి మేము ప్రగాఢంగా నమ్ముతా ఉన్నాం నరేంద్ర మోడీ గారిని. ఆ రకంగానే మేము ముందుకెళ్తాం. ఏదైతే ఈ బీసీ అంశాలు ఉన్నాయో దీర్ఘకాలికంగా అమలు చేయాల్సిన అంశాలు ఈ మూడోసారి అంటే 2029లో అమలు చేస్తారని మీరు భావిస్తున్నారు. ఆ విధంగా జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షులు ఆర్ కృష్ణయ్య గారు పార్లమెంట్లో ఏ విధంగా కృషి చేస్తున్నారు, అదేవిధంగా పార్లమెంటు బయట జాతీయ బీసీ సంక్షేమ సంఘ నాయకులుగా మీరు ఏ విధంగా కృషి చేస్తున్నారు, అంటే మీ ప్రణాళిక ఏంటి? అంటే తప్పనిసరిగా ఆర్ కృష్ణయ్య గారు రాజ్యసభ అవకాశం మరి ఇప్పుడు బీజేపీలోనే ఉన్నారు కాబట్టి ఇండోర్ మీటింగులకే ఎక్కువగా అవకాశం ఉంది. ఇదివరకంటే జంతర్ మంతర్ దగ్గర అనేక కార్యక్రమాలు చేసేవాళ్ళం. మరి ఈరోజు ప్రభుత్వంతో పాటే ఉన్నారు కాబట్టి తన చుట్టూ ఉన్నటువంటి రాజ్యసభ సభ్యుల్ని, పార్లమెంట్ లోక్సభ సభ్యుల్ని వెంట తీసుకొని ప్రధానమంత్రి గారికి దీనికి సంబంధించినటువంటి వాస్తవాల్ని తెలియపరుస్తూ ఇప్పుడు లోపల ఆయన పనిచేస్తూ ఉన్నారు. మేము కూడా ఆయనకి తగ్గట్టుగా జిల్లా స్థాయిలో, రాష్ట్ర స్థాయిలో, ఢిల్లీ స్థాయిలో రౌండ్ టేబుల్ సమావేశాలు ఏర్పాటు చేసి ముందుకు పెడతా ఉన్నాం. పని అయితే ఆనదు. తప్పనిసరిగా బీసీకి చట్టసభలో రిజర్వేషన్ వచ్చేదాకా అది మా జీవితాశయం ఉద్యమాలుగా మా ఉద్యమంలో ఉన్న బీసీ సోదరులందరూ కూడా, బీసీ ఉద్యమ సహచరులందరూ కూడా చట్టసభల్లో బీసీలకి రిజర్వేషన్లు సాధించడమే మా జీవితాశయం. ఎందుకంటే అనేక రకాలైనటువంటి క్షేత్రస్థాయిలో నాయకత్వాన్ని పైకి రానికుండా ఆగిపోతుంది. అటువంటి దాన్ని ఛేదించాలి అంటే మాత్రం తప్పనిసరిగా చట్టసభల్లో బీసీలకి రిజర్వేషన్ కావాల్సిందే. దాన్ని ప్రధాని మోడీ గారి ద్వారా కృష్ణయ్య గారి దగ్గర నుంచి కింది స్థాయి కార్యకర్త దాకా అందరం కూడా అదే పని చేయడానికి సిద్ధంగా ఉంటామని తెలియజేస్తాం. ఏదైనా ఉద్యమం మనం పరిశీలిస్తే తెలంగాణ ప్రాంతంలో ఉస్మానియా యూనివర్సిటీ కేంద్రంగా ఉద్యమాలు జరుగుతాయి. ఉస్మానియా యూనివర్సిటీ అవ్వచ్చు, లేదా గతంలో విద్యార్థి ఉద్యమం నుంచే ఉద్యమాలన్నీ మొదలయ్యాయి. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చూస్తే యువత అనేది బీసీ ఉద్యమానికి దూరంగా ఉన్నారని ఒక సంకేతం కనబడుతుంది. ముఖ్యంగా చూస్తే కులం అనే భావన కనపడినప్పుడు కుల సంఘాలలో యువత బాగా కనబడుతున్నారు. కానీ బీసీ అనే ఒక మీటింగ్ పెడితే అందులో బీసీ యువత కనబడట్లేదు. అంటే బీసీ ఉద్యమానికి బీసీ యువత దూరమైందని భావించవచ్చు అంటారా? టెక్నాలజీ పెరిగే కొద్దికి ఉద్యమం పద్ధ మార్చుకోవాల్సినటువంటి అవసరం. బీసీ సంక్షేమ సంఘం అనేది ఒక ట్రైన్ లాంటిది. దాంట్లో ఎవరు భోగి, ఎవరు రిజర్వేషన్ కంపార్ట్మెంట్ వాళ్ళకు ఉంటుంది. వాళ్ళ యొక్క గమ్యం వచ్చేదాకా సీటు వాళ్ళదే. గమ్యం రాగానే దిగిపోతే మళ్ళీ ఆ సీటు వేరే ఒకటిదే. అందుకని బీసీల్లో వీళ్ళే ఉండాలి, వాళ్ళే రావాలనేటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే బీసీ శాతం ఎక్కువ, 56% అంటే జనాభాకి సగం పైన ఎక్కువగా బీసీలు ఉన్నారు కాబట్టి దీంట్లో కాంపిటీషన్ కూడా దాంట్లో ఇది ఆ రకంగానే ఉంటుంది. దీంట్లో ప్రామాణికం ఏం తీసుకోవాలంటే సమర్థతే, అర్హత. ఎవరు ఎంత స్థాయి సమర్థుడో నాయకత్వంలో నిరూపించుకోగలిగి ఉద్యమం ద్వారా, వాయిస్ ద్వారా ముందుకు వెళ్ళిన వాడు మాత్రమే. అందుకోసం తప్పనిసరిగా ఆ రకమైనటువంటి ఆలోచనతో ముందుకు వెళ్ళే వాళ్ళు ఎప్పుడు ముందుకు తీసుకెళ్తా ఉంటాం. మారినటువంటి పరిస్థితుల్లో సోషల్ మీడియాను కూడా ఒక వేదికన చేసుకొని బీసీ ఉద్యమాల్ని పద్ధ మార్చుకుని ముందుకు వెళ్ళే క్రమం స్టార్ట్ అయింది. మీ తెలంగాణలో ఉద్యమం స్టార్ట్ అయితే ఓయూ కేంద్రంగా స్టార్ట్ అవుతుంది. మన ఆంధ్రప్రదేశ్లో విద్యార్థి సంఘాలు కానీ, యూనివర్సిటీ కేంద్రంగా కానీ అంటే బీసీ ఉద్యమం ఎందుకు మొదలవట్లేదు? మీరు చూసుకున్నట్టయితే జిల్లా స్థాయిలోనే ఇప్పుడు రాష్ట్రంలో ఉన్నటువంటి అనేక సంఘాలు జిల్లా స్థాయిలోనే ఏర్పాటు చేసుకుని ఉన్నాయి. ఒకళ్ళొక్కొక్క జిల్లాలో స్ట్రెంత్ ఉంటుంది, ఇంకొకళ్ళొక్కొక్క రకంగా. వీళ్ళందరూ కలిసి వచ్చేటువంటి ఒకే రకమైనటువంటి వేదిక కల్పించాల్సినటువంటి బాధ్యత త్వరలో ఉంది. దానికి మాత్రం మనం బీజం వేయవలసిందే, ఒక జేఏసీగా ఏర్పడవలసిందే, దీర్ఘకాలిక సమస్యలను మనం ముందుకు తీసుకెళ్లవలసిందే అని చెప్పేసి భావిస్తా ఉన్నాం. దానికి ప్రణాళికలు కూడా సిద్ధం చేసుకుంటాం. యువత ఉద్యమంలో భాగస్వామ్యం అయితేనే ఏ ఉద్యమం అయినా సరే సక్సెస్ అవుద్ది. అందుకని తప్పనిసరిగా మనం యువతని మనం ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది. దాన్ని సోషల్ మీడియా పరంగా మరింత చైతన్యం చేయాల్సినటువంటి అవసరం ఉంది. వాళ్ళకి ఏదైతే అవసరం ఉన్నాయో, ఏదైతే ఇప్పుడున్నటువంటి వాటి డిమాండ్స్ ఉన్నాయో ఆ డిమాండ్స్ని మనం స్పీడ్గా ముందుకు తీసుకొని వెళ్ళాలని నేను కోరుతాను. ముఖ్యంగా బీసీ సంఘాలు అవచ్చు, బీసీ నాయకులు అవచ్చు, అంటే బీసీల డిమాండ్లు అమలు కావడంలో జాప్యంకి ముఖ్యంగా బీసీ సంఘాల మధ్య సమన్వయం ఏదైనా లోపం అయిందా? ఎందుకంటే ముఖ్యంగా ఎస్సీలో చూస్తే ఏదైనా సమస్య కానీ ఒక డిమాండ్ సాధించాలనుకుంటే ఎస్సీ సంఘాలన్నీ ఏకదాటిపైకి వస్తాయి. అదేవిధంగా బీసీలు ఏకదాటిపైకి రావడంలో బీసీ సంఘాల మధ్య కానీ, సంఘాల్లో నాయకుల మధ్య కానీ ఏమన్నా సమన్వయ లోపం, ఐకమత్యం లోపించిందని భావించవచ్చు కదా? తప్పనిసరిగా ఇది. ఎందుకంటే ఐకమత్యం లోపం కాదు, పార్టీలకి సంబంధించినటువంటి అనేక రకాలుగా బీసీలు విడిపోయి ఉన్నారు. బీజేపీ బీసీలు, టీడీపీ బీసీలు, కాంగ్రెస్ బీసీలు, వైసీపీ బీసీలు, ఇలా బీసీలుగా విడిపోయినటువంటి బీసీలు ఒకే తాటి మీదకి రావాలి అని అంటే
తప్పనిసరిగా మనం చేసే ఒక ఉద్యమంలో నీతి నిబద్ధత నిజాయితీ అనేది చూసుకొని ముందుకు వెళ్ళాల్సిన అవసరం ఉంది. ఇవాళ నుంచి కాదు, చరిత్ర మొత్తం చూసుకున్నట్లయితే బీసీ సంఘాలు మరి ఒకళ్ళు ఒక రకమైన బీసీ సంఘం పెడితే ఏమంటే ఇంకో రకమైన బీసీ సంఘం, అనేక రకాలుగా ఈ బీసీలు విడిపోవడానికి కూడా ముఖ్యంగా ఈ ఐకమత్య లోపమే. ఐకమత్య లోపాన్ని ఎప్పుడు అధిగమించవచ్చు అంటే నాయకుడు సరైనటువంటి వాడు అయితే దశ దిశ నిర్ధారించుకొని మరి బీసీ ఉద్యమం మీద చిత్తశుద్ధితో పనిచేస్తే మాత్రమే బీసీ సంఘాల యొక్క ఒక ఉనికిని కాపాడుకోగలం. ఎటువంటి పరిస్థితుల్లో కూడా మనం ఐకమత్యం లోపానికి కారణం ఏంటంటే ఈ గ్రూఫిజం అనేది మనం ఎప్పుడైతే మొదలు పెడతామో దాంతోనే బీసీల ఐక్యత దెబ్బతిని మనకి అనేక రకాలుగా ఇబ్బంది పడతా ఉంది. అది ఎప్పుడూ ఉండేది అది. ఎందుకంటే మనం చేస్తున్నట్టు ఇంకోళ్ళు చేస్తున్న ఇంకొకళ్ళు అని చెప్పి ఎప్పుడు ఇబ్బంది పెడతానే ఉంటారు. ఎటువంటి పరిస్థితుల్లో కూడా దాన్ని రానియకుండా మాత్రమే బీసీ ఉద్యమాలు ఇప్పటిదాకా సక్సెస్ అవుతా ఉన్నాయి. బీసీ ఉద్యమాలు సక్సెస్ అవుతున్నాయంటే కారణం ఏంటి? అనేక రకాలైనటువంటి ఆంధ్రప్రదేశ్లో బీసీ ఉద్యమం ఉవ్వెత్తున లెగవాలి అని అంటే ముందు ఎక్కడి నుంచి లెగుస్తుంది? యాంటీ గవర్నమెంట్ నుంచి ఉద్యమం ఊపందుతుంది. యాంటీ గవర్నమెంట్కి బీసీ సంఘాలు ఎప్పుడు సిద్ధంగానే ఉండాలా. యాంటీ గవర్నమెంట్ అంటే గవర్నమెంట్ చేసేటువంటి లోపాలని ఎత్తి చూపాలా. ఎత్తి చూపే వచ్చినప్పుడు ఏ రాజకీయ నాయకుడు ఏ పార్టీ ఓడైనా సరే నిజం మాట్లాడితే మన వెనకేమంటారు? పార్టీలకు అతీతంగా బీసీ ఉద్యమం వెళ్లాల్సిందే. దానికి సందర్భం ఎప్పుడు వస్తుంది అనేది టైం చెప్పలేము. కానీ ఇప్పుడైతే రాష్ట్రం అభివృద్ధి అనే ఒక కోణంలో ముందుకు వెళ్తుంది కాబట్టి ఈ ఉద్యమాలు ఇవన్నీ కూడా ఈ రాష్ట్ర అభివృద్ధికి నిరోధకం కాకూడదనే ఒక స్వచ్ఛమైనటువంటి మనసుతోటి అందరం ముందుకు వెళ్తున్నాం. కానీ బీసీల యొక్క ఆత్మగౌరవాన్ని ఇబ్బంది పెట్టే రోజు వస్తే మాత్రం ఎటువంటి పోరాటాలకైనా సిద్ధంగా ఉంటాము. దాంట్లో వెనకడిగే ప్రసక్తే లేదు. బీసీ సమాచార ఛానల్ ద్వారా తెలియజేస్తా ఉన్నాం. ప్రభుత్వం బీసీ వ్యతిరేక చర్యలు తీసుకుంటే తప్పనిసరిగా బీసీ ఉద్యమం మళ్ళీ ఉవ్వెత్తున లేచిపడుతుందని మీకు తెలియజేస్తాం. ముఖ్యంగా ఏదైతే ఎన్నికల ముందు అనేక హామీలు ఇచ్చే ప్రభుత్వాలు ఒక పార్టీ కాకపోతే ఇంకో పార్టీ అధికారంలోకి వస్తున్నాయి తప్ప బీసీలను కేవలం ఓటు బ్యాంక్గా పరిగణిస్తున్నాయి. ఒక అంశం అయితే బీసీలలో ఉంది. ఏదైతే బీసీని ఓటు బ్యాంక్గా భావించడం అనేది ఉందో అది నిజం అంటున్నారా? అంటే తప్పనిసరిగా ఇప్పుడు స్థానికంగా ఉండేటువంటి ప్రాంతీయ పార్టీల యొక్క ప్రాబల్యంతో ముందుకు వెళ్ళే క్రమంలో ఇక్కడ ఉన్నటువంటి బీసీ ముఖ్యమంత్రిగా అవకాశం రాలేదు. కానీ జాతీయ పార్టీలు ఏ బీజేపీనో ఏ కాంగ్రెస్ రేపు ఏదన్నా ఏ అలయన్స్లోనో ఏదో వస్తే అప్పుడు బీసీకి అవకాశం రావచ్చేమో. కానీ ప్రాంతీయ పార్టీలుగా ఉన్నప్పుడు వైసీపీ నుంచి కానీ టీడీపీ నుంచి కానీ ఆ అవకాశం లేదు. భవిష్యత్తులో రావాలంటే కూడా జాతీయ పార్టీల వల్లే అది సాధ్యమైంది తప్పితే ప్రాంతీయ పార్టీల్లో అయితే జగన్మోహన్ రెడ్డి గారు లేదా చంద్రబాబు నాయుడు గారు లేదా లోకేష్ గారు అంటే 50% పైగా జనాభా ఉన్న బీసీలు 56% బీసీలు జనాభా తప్పనిసరిగా దానికోసమే ముందుకు వెళ్ళేది. మనం వెళ్ళేది దానికోసమే కాబట్టి తప్పనిసరిగా ఆ ప్రయత్నంలో భాగం ఆ ఉద్యమం అన్నీ కలిసి వచ్చేటువంటి క్రమంలో మరి జాతీయ పార్టీల ద్వారానే ఆంధ్రప్రదేశ్లో ముఖ్యమంత్రికి బీసీకి అవకాశం వచ్చే అవకాశం ఉంది తప్పితే వేరే రకంగా అయితే అవకాశం లేదు. మరి దీనికోసం అందరూ కూడా కలిసికట్టుగా ఉండే రోజు రావాలని, ఈ ఉద్యమాల్లో అందరూ కూడా మీరు కూడా భాగస్వామ్యం కావాలని, బీసీలకి ఇప్పుడున్నటువంటి మారిన ప్రపంచీకరణ తగ్గట్టు ప్రభుత్వాలు సహకరించాలని ఈ బీసీ సమాచార్ ఛానల్ ద్వారా మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ మన బీసీ సమాచార్ యూట్యూబ్ ఛానల్ ముందుకు వస్తుంది. బీసీలో ఉన్నటువంటి అనేక సమస్యల్ని, అనేక రకాలైనటువంటి అవసరాలని ఈ సమాజానికి తెలియపరిచి బీసీ విధమైన రావాల్సినటువంటి ఆర్థిక వాటాని, అలాగే సమాజంలో రాజ్యాధికార వాటాని, వీటన్నిటిని ముందుకు తీసుకెళ్లడానికి చైతన్యం చేయడానికి బీసీ సమాచార యాజమాన్యం మన ముంగిట వస్తుంది. కాబట్టి మనందరం బీసీ సమాచారానికి తగినంత సమాచారం ఇచ్చి మనకు రావాల్సినటువంటి అనేక ఫలాల్ని మరి ఈ సమాజంలో తెచ్చుకోవడానికి బీసీ సమాచార యూట్యూబ్ ఛానల్ ద్వారా ముందుకు వెళదామని తెలియజేస్తూ మీ కరివేణు మాధవ్, జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధికార ప్రతినిధి, ఢిల్లీ ఇన్ఛార్జ్. నమస్కారం.